మన తెలుగు కథలు. అనగనగా విక్రమపురి అనే ఒక అందమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని ధర్మవర్మ అనే రాజు ఎంతో గొప్పగా పాలిస్తుండేవాడు. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజలకు రాజుగారంటే ఎనలేని గౌరవం. కానీ రాజుగారికి ఒక చిన్న సందేహం వచ్చింది. నా ప్రజలు కేవలం నా మీదే ఆధారపడుతున్నారా, లేదా వారిలో సామాజిక బాధ్యత ఏమైనా ఉందా అని. దీనిని తెలుసుకోవడానికి రాజుగారు ఒక చిన్న పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా రాజుగారు స్వయంగా వెళ్ళి ఆ ఊరి మెయిన్ దారిలో ఒక పెద్ద బండరాయిని పెట్టాడు. ఆ రాయి ఎంత పెద్దదంటే దారిలో వెళ్ళేవారు దాన్ని దాటుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాలి. రాయిని పెట్టిన తర్వాత రాజుగారు ఆ దారిలో వెళ్ళేవారు ఏమి చేస్తారో చూడాలని అక్కడే ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు. ఉదయం అయింది. సూర్యోదయంతో పాటే రోడ్డు మీద జనాల రాకపోకలు మొదలయ్యాయి. మొదటిగా ఆ రాజ్యంలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యాపారి తన గుర్రపు బండి మీద వచ్చాడు. దారి మధ్యలో ఉన్న పెద్ద రాయిని చూసి కోపంతో రగిలిపోయాడు. మన రాజుగారికి రాజ్యంలోని రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకునే తీరికే లేదు. ఇంత పెద్ద బండరాయి రోడ్డు మధ్యలో ఉంటే ఎలా? నా పట్టు వస్త్రాలు పాడైపోతాయి అని గొనుక్కుంటూ బండిని పక్క నుంచి జాగ్రత్తగా పోనిచ్చుకొని వెళ్ళిపోయాడు తప్ప ఆ రాయిని తీసే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత రాజుగారి ఆస్థానంలో పనిచేసే కొందరు అధికారులు ఆ దారి గుండా వచ్చారు. వారు కూడా రాయిని చూశారు. చూశారా, మన రాజు, మన సైనికులు, మన కాపలాదారులు ఎంత బద్ధకంగా తయారయ్యారో. రోడ్డు మధ్యలో ఇంత పెద్ద రాయి ఉన్నా తీయలేదు అని ఇతరుల మీద నిందలు వేస్తూ వాళ్ళు కూడా పక్కన నుంచి తప్పుకొని వెళ్ళిపోయారే తప్ప ఆ రాయిని తీసే ప్రయత్నం చేయలేదు. మధ్యాహ్నం అవుతుంది. ఎంతోమంది ఆ దారి గుండా వెళ్ళారు. అందరూ రాజుగారిని, రాజుగారి ప్రభుత్వాన్ని, అధికారులను తిట్టుకుంటూ వెళ్ళారే తప్ప ఒక్కరు కూడా ఆ రాయిని పక్కకు తీయాలన్న కనీస ప్రయత్నం చేయలేదు. చెట్టు వెనక దాక్కున్న రాజుగారికి తన ప్రజల తీరు చూసి చాలా బాధేసింది. సరిగ్గా ఆ సమయంలోనే ఒక పేద రైతు తన పొలంలో పండిన కూరగాయల బుట్టను తలపై పెట్టుకొని ఆ దారి గుండా మార్కెట్కి తీసుకెళ్తున్నాడు. అతను చాలా అలసిపోయి ఉన్నాడు. దారి మధ్యలో ఉన్న బండరాయిని చూసి అతను ఆగిపోయాడు. అర్రే, ఇంత పెద్ద రాయి రోడ్డు మధ్యలో ఉందేంటి? రాత్రిపూట ఎవరైనా చూడక దీన్ని గుద్దుకుంటే వారికి కాలు చెయ్యో విరిగిపోతుంది కదా, ఇది ఇక్కడ ఉండకూడదు అని మనసులో అనుకున్నాడు. వెంటనే తన తల మీద ఉన్న బరువైన కూరగాయల బుట్టను కింద పెట్టాడు. ఆ పెద్ద రాయిని పక్కకు నెట్టడానికి తన శక్తినంతా ఉపయోగించాడు. రాయి చాలా బరువుగా ఉంది. అతనికి చెమటలు కూడా పడుతున్నాయి. చేతులు నొప్పులు కూడా వస్తున్నాయి. అయినా సరే పట్టు వదలకుండా ప్రాణం పెట్టి ఆ రాయిని నెట్టి నెట్టి చివరకు రోడ్డు పక్కకు చేర్చాడు. ఊపిరి పీల్చుకొని తన కూరగాయల బుట్టను మళ్ళీ నెత్తికి ఎత్తుకోబోతుండగా అతనికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఆ బండరాయి ఇంతసేపు ఉన్న చోట కింద ఒక చిన్న చెక్క పెట్టె ఉంది. రైతు ఆ పెట్టెను తెరిచి చూశాడు. అందులో నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. ఆ నాణాల పక్కనే రాజుగారు ముద్ర ఉన్న ఒక లేఖ కూడా ఉంది. అందులో ఇలా రాసుంది: ఈ దారి గుండా వెళ్ళిన వారందరూ సమస్యను చూసి పారిపోయారు లేదా ఇతరులను నిందించారు. కానీ నువ్వు మాత్రమే సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చావు. బాధ్యత గల పౌరుడివి అని నిరూపించుకున్నావు. ఈ రాయిని తొలగించినందుకు నా తరపున నీకు దక్కుతున్న బహుమతి ఈ బంగారు నాణాలు. ఇట్లు మీ రాజు.
చెట్టు వెనక నుంచి ఇదంతా చూస్తున్న రాజుగారు బయటకొచ్చి ఆ రైతును స్వయంగా అభినందించాడు. ఆ రైతు నిజాయితీకి, బాధ్యతకు మెచ్చి అతన్ని ఒక ఆస్థానంలో ఒక ముఖ్యమైన పదవి ఇచ్చి సత్కరించాడు. ఈ కథలో ఉండే నీతి ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఇతరులను నిందించడం లేదా పారిపోవడం చాలా సులభం. కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించేవారే జీవితంలో విజేతలుగా నిలుస్తారు.